మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఓ దినకర ఎక్స్పోర్టర్స్, వాట్ అబౌట్ ఫోన్ ట్యాపింగ్ పర్సన్ సిస్టర్ జరుగుతుంది అనుకుంటారా? మీరు నమ్మకం ఉందా అండి? ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం మేడిగడ్డ కాళేశ్వరం అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లు. తర్వాత కమిటీ వచ్చింది, విజిలెన్స్ ఫైల్స్ తిరిగేసింది, ఇన్స్పెక్షన్లు చేస్తుంది తప్ప ఏమన్నా మూమెంట్ ఉందా అండి? కాళేశ్వరము ఉందా? మరి కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టే మూమెంట్ లేనప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని చెప్తుర్రు. మొత్తం దాని మీదనే నడిపిర్రు. మరి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలనా? ప్రభాకర్ రావు అమెరికాలు ఉంటే ఎంతసేపు అండి తీసుకొచ్చుడు? ఎంతసేపు అండి నిజంగా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసుడు? ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, ఆయన ఒప్పుకున్నాడు కూడా. ఏమని? కేసీఆర్ చేయమంటేనే చేసినామని ఒప్పుకున్నాడు కదా. ప్రణీత్ రావు ఒప్పుకొనే వాళ్ళు ఇంకా జైల్లోనే ఉండి మాట్లాడుతున్నారు. ఇంకా ప్రభాకర్ రావు ఇప్పుడు ఈ నెలాఖరులో అమెరికా నుండి వస్తున్నారు అని చెప్తున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. మళ్ళీ ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? మరి అరెస్ట్ చేయాలనా? మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు దాని గురించి ఊసెత్తలేరు? మరి ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేరు? అంటే 2-3 రోజులు లైన్గా స్క్రోలింగ్ వస్తుంది, తర్వాత ఆ విషయం అంతా సద్దుమణిగిపోతుంది. ఎందుకు అంటే వెనకాల ఏమైనా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా అనేది ప్రధానంగా డౌట్ వస్తూ ఉన్నది. ప్రధానమైనటువంటి డౌట్. ఈ ప్రణీత్ రావు ఏమైపోయాయి, ఐ న్యూస్ శ్రవణ్ రావు ఏమైపోయాయి? అక్కడే సర్వర్ పెట్టుకొని వాళ్ళందరూ చెప్పిర్రు, అప్రూవర్గా మారిపోయి ఎస్ వాళ్ళు చెప్తేనే మేము చేసినామని సంతకాలు కూడా పెట్టిండ్రు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని అడుగుతున్నా నేను. ఇక ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవడము ఇక వేస్ట్ అనుకోండి. నాకు తెలిసి ఎక్కడైనా టాపిక్ వస్తుందా అండి, చర్చ వస్తుందా అండి ఫోన్ ట్యాపింగ్ గురించి? నిన్న ఒక వార్త వచ్చింది, ప్రభాకర్ రావు హైదరాబాద్ వస్తున్నాడు అని రాగానే అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కూడా తీసుకొని అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తారు అని చెప్పి. ఇదంతా అయ్యే ముచ్చట కాదు. నన్ను అడిగితే అసలు ఏం జరుగుతుందో తెలియట్లే. ఎవరికి క్లోజో, ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో, అసలు ఈ లీడర్లందరూ వెనకాల కుమ్మక్కయిండ్రా? తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు, అన్ని పార్టీస్ లీడర్ ఒకవైపు అయిండ్రా? ఏమి చెప్పలేని పరిస్థితి. ఇంకొన్ని రోజులు పోతే ఎవరెవరైతారో కూడా తెలియదు. ఎవరు ఏ పార్టీలు ఉంటారు, వాళ్ళు ఈ పార్టీలు ఉంటారు. పొద్దున్న లేసే భయంకరంగా తిట్టుకున్న వాళ్ళు కూడా మంచి మిత్రత్వంతో కలిసిపోయిన ఆశ పడక్కర్లేదు, రాసి పెట్టుకోండి. ధాన్యం కొనే దిక్కులేక 2 నెలల నుంచి పడిగాపులు, దాని గురించి స్పందన లేదా చెల్లమ్మ? ఎస్, మీరు రోజు చూస్తున్నారో లేదో, ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో ధాన్యం గురించి మాట్లాడుతున్నాం, ధరణి బాధితుల గురించి మాట్లాడుతున్నాం, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం. ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. ధాన్యం కొనుక్కోవట్లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొనుక్కోమని, తడిసిన ధాన్యం కూడా కొనాలే, తేమ తీయొద్దు అని చెప్తున్నప్పటికీ ఈడ కలెక్టర్లు కావచ్చు, గవర్నమెంట్ మాత్రం ఏమీ కూడా పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవుతుంది, కానీ కొనుగోలు మాత్రం ఇక్కడ చేస్తలేరు. ఈ విషయం నేను మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిరోజు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక ఇంట్రడక్షన్లో కూడా మనం ధరణి గురించి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. పేపర్ స్టేట్మెంట్ల వరకే రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయాలి అని చెప్పి పరిమితం అవుతుంది తప్ప అంతకు మించి ముందరకు పోతలేదు. గ్రౌండ్లోకి పోతే రాస్తారోకాలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, కానీ దాని గురించి మాట్లాడతలేరు. దాని గురించి మరి ఇవాళ అట్లీస్ట్ క్యాబినెట్లోనైనా ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడే ఒక సొల్యూషన్కి వచ్చి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుందేమో అని చూద్దాం. ఎందుకంటే నోటి వ్యాఖ్యల వరకే పరిమితం అవుడు వేరు, జీవో తీసుకొచ్చుడు వేరు. ఈరోజు చూద్దాం అసలు గవర్నమెంట్ అంటే క్యాబినెట్ భేటీలా ఏం మాట్లాడుకోబోతున్నారు. ఒకటి రుణమాఫీ, ఇంకోటి ధరణి, ఇంకోటి రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోలు మాట్లాడతారా లేదా? సో ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాం ఏం చేస్తారనేది.